అందరికీ నమస్కారం. నా పేరు రమ. కాంట్రాక్ట్ మ్యారేజ్ 17వ భాగం. రచయిత మనస్మిత గారు. నిన్న రెస్టారెంట్‌లో తింటున్నప్పుడే కాల్ వస్తే అర్జెంట్‌గా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఎందుకు వెళ్ళాడో తెలీదు. ఏం చేస్తున్నాడో తెలీదని చెప్పింది చందు. ఒకసారి కాల్ చేయలేకపోయారా అని అన్నాడు. చందు ఆలోచించి కాల్ చేసింది అర్జున్‌కి. కానీ స్విచ్ ఆఫ్‌లో ఉంది. స్విచ్ ఆఫ్ అని వస్తోందని చెప్పింది. నిన్నటి నుంచి కాల్ చేయలేదా అని అడిగాడు. నిన్న నైట్ చేశాడు. తర్వాత ఏం చెప్పాలో తెలియక ఆగింది. నైట్ చెప్పలేదా? ఎప్పుడు వస్తున్నాడు అని అడిగాడు. లేదని తల ఊపింది. మరి ఏమైనట్టు అని శివరాం అన్నాడు. ఏమో, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఐయామ్ ఫైన్ అని చెప్పింది. ఏం మాట్లాడలేక శివరాం సైలెంట్‌గా వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు ఈ ఈడియట్ అని మళ్ళీ కాల్ చేసింది. సేమ్ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. పనిలో పడితే కనీసం మైండ్ డైవర్ట్ అవుతుందని వర్క్ స్టార్ట్ చేసింది. కానీ టైం చూస్తూ, ఫోన్ చూస్తూ, డోర్ వైపు చూస్తూ అర్జున్ కాల్ చేస్తాడా, వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఎంత పనిలో పడినా మర్చిపోలేకపోతోంది. ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కొంచెం సేపు అయ్యాక అర్జున్ వచ్చాడు. అర్జున్ని చూసి వెంటనే తిట్టడం స్టార్ట్ చేసింది. అసలు నీకు బుద్ధుందా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? ఇప్పటి వరకు ఆఫీస్‌కి రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు? నేనంటే నీకు అసలు లెక్క లేకుండా పోయింది. దీనికి చెప్పేదేంటి కదా అని నీ పొగరు. కనీసం నేను ఇక్కడ కంగారు పడుతుంటా అనే ఆలోచన కూడా నీకు లేదు కదా? అవునులే, నీకెందుకుంటుంది? నా గురించి నీకెందుకు? కాంట్రాక్ట్ ఉన్నన్ని రోజులు భరించి ఆ తర్వాత వెళ్ళిపోవాలనే కదా నీ ప్లాన్ అని ఆపకుండా మాట్లాడుతూనే ఉంది. వెంటనే అర్జున్ వచ్చి చాందినిని గట్టిగా పట్టుకొని పెదాలపై కిస్ చేశాడు. చాందిని షాక్ అయ్యి అలాగే ఉండిపోయింది. చాందిని మెడపై చేయి పెట్టి దగ్గరికి లాక్కొని ఇంకా కిస్ చేస్తున్నాడు. ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాడు. చాందిని బలంగా అర్జున్ని తోసి నాకు ఊపిరి ఆడట్లేదు అని అరిచి గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. అర్జున్ నవ్వుతూ చాందినినే చూస్తున్నాడు. ఆ నవ్వు చూసి టేబుల్పై ఉన్నవన్నీ అర్జున్ పైకి విసిరేస్తుంది. ఏయ్ చందు, దెబ్బ తగులుతుందని అర్జున్ అరుస్తున్నాడు. తగలని నాకేంటి? నీకంత నవ్వులాట అయిపోయింది. నేను ఇక్కడ సీరియస్‌గా మాట్లాడుతుంటే నీకు నవ్వొస్తుంది కదా అని అన్నీ విసిరేస్తోంది. వెంటనే అర్జున్ చాందిని దగ్గరకొచ్చి చాందిని 2 చేతులు పట్టుకొని గోడ వరకు తీసుకొని వెళ్లి గోడ కానించాడు. చేతుల్ని పైకెత్తి పెట్టాడు. ఏయ్, నా చెయ్యి వదులు అని చాందిని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. నువ్విప్పుడు కదలడం ఆపలేదనుకో మళ్ళీ ముద్దు పెడతాను అని బెదిరించాడు. వెంటనే కదలడం ఆపేసింది. వెరీ గుడ్ గర్ల్ అని ఆమె చేతిని వదిలేశాడు. వెంటనే చాందిని కాలితో తన్నబోతే ఆమె కాలిని పట్టుకున్నాడు. ఒక్కసారి అనుభవం అయింది, నాకు గుర్తులేదన్నా అయినా ప్రతిసారి ఇక్కడే తంతావేంటి? నాకు పిల్లలు పుట్టకపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని అన్నాడు. వెధవేషాలు వేస్తే అలాగే తంతారని చాందిని కోపంగా నేనేం చేశాను చెప్పు అని అడిగాడు. చాందిని ఏం మాట్లాడకుండా మొహం పక్కకు తిప్పుకుంది. చాందిని మొహాన్ని ఇటు తిప్పి ఎందుకు బేబీ కోపం? నైట్ డ్రింక్ చేశాను కదా, ఉదయం లేవలేకపోయాను. మొబైల్ ఛార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయింది. ఎలా అయినా ఇక్కడికే వస్తున్నా అని తొందరలో పెట్టుకోలేదు అంతే. ఐయామ్ సారీ బేబీ. ఇంకోసారి ఎప్పుడు ఇలా చెయ్యను సరేనా అని చెప్పాడు. ఏం మాట్లాడకుండా వెళ్ళి తన సీట్లో కూర్చుంది. చందు ఏం మాట్లాడవేంటి అని అర్జున్ చాందిని దగ్గర చైర్ వేసుకుని కూర్చొని అడిగాడు. జరిగింది చెప్పావు కదా, ఇంకేముంది మాట్లాడడానికి అని ల్యాప్టాప్ చూస్తుంది. సారీ, ఇంకోసారి ఎప్పుడు ఇంతలా తాగను ఓకేనా? అసలు నైట్ ఏం జరిగిందో గుర్తు రావట్లేదు. నీకు కాల్ చేసినట్టు గుర్తుంది కానీ ఏం మాట్లాడాను, ఎప్పుడు పడుకున్నానో కూడా మర్చిపోయాను. ఏం మాట్లాడాను చందు అని అడిగాడు. అంత స్పెషల్ ఏమీ లేదు, ఊరికి మాట్లాడి పెట్టేశావని కావాలని అబద్ధం చెప్పింది చాందిని. అవునా, సర్లే, నాకు హెడేక్‌గా ఉంది, కొంచెంసేపు పడుకుంటాను అని లేచి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు అర్జున్. కొంచెం సేపయ్యాక చాందిని చేస్తున్న పని ఆపి చైర్‌లో వెనక్కి వాలింది. రాత్రి నాతో ఏం చెప్పాడో అర్జున్‌కి నిజంగా గుర్తులేదా? కావాలని నాటకాలు ఆడుతున్నాడా? అసలు రాత్రి తాగిన మత్తులో చెప్పాడా? నిజంగా చెప్పాడా? అసలు నిజంగా నాకే చెప్పాడా? వేరే ఎవరినో ఊహించుకొని నాకు చెప్పాడా? ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నిజంగా బ్రెయిన్ హీట్ ఎక్కుతోంది. అర్జున్ ఏ గేమ్ ఆడటానికి ట్రై చేస్తున్నాడో తెలీదు కానీ నేను మాత్రం ఓడిపోను. ఏదేమైనా అర్జున్ మనసులో ఏముందో కనిపెట్టే తీరుతానని ఆలోచిస్తోంది. అప్పుడే డోర్ సౌండ్ అయింది. వెంటనే తేరుకొని కమిన్ అని అంది. రిషి వచ్చాడు. చెప్పకుండా వచ్చినందుకు ఐయామ్ రియల్లీ సారీ చాందిని అని వచ్చి కూర్చున్నాడు. ఇట్స్ ఓకే, ఏ రీజన్ లేకుండా నువ్వు అలా చేయవని నాకు తెలుసు అని నవ్వుతూ చాందిని అంది. నువ్వు రియల్లీ జీనియస్ చాందిని, చాలా బాగా అర్థం చేసుకుంటావని రిషి అన్నాడు. రిషి రావడంతోనే మెలకు వచ్చిన అర్జున్ కళ్ళు మూసుకొని నన్ను తప్ప అందరినీ అర్థం చేసుకుంటుందని జలసితో లోపలే కూర ఉడికినట్టుగా ఉడుకుతున్నాడు. ఏంటి, ఏమైనా అర్జెంట్ పని మీద వచ్చావా రిషి అని చాందిని అడిగింది. హా చాందిని, ఈ ఫైల్స్ పై నీ సైన్ కావాలి అని అన్నాడు.
ఇంత చిన్న దానికి నువ్వు ఎందుకు రావటం? రిషి ఎవరినైనా పంపిస్తే సరిపోతుంది కదా అని అంది చాందిని. ఎవరినైనా పంపిస్తే నిన్ను చూసే ఛాన్స్ నాకు ఎలా వస్తుంది? అది మిస్ అవుతుంది కదా! పిచ్చి చందు, ఇది కూడా అర్థం అవ్వదా నీకని అర్జున్ అనుకున్నాడు. ఇటు సైడ్ పని ఉంది చాందిని. అలాగే ఈ పని కూడా అవుతుంది కదా! నేనే వచ్చాను అంతే. అవును, అర్జున్‌కి ఏమైంది, ఫీవరా? అని అడిగాడు. ఫైల్‌పై సైన్ చేసి రిషికిస్తూ అర్జున్‌ని చూసింది. అర్జున్ కదలడంతో ఆల్రెడీ అతను లేచాడని అర్థమై ఏం లేదు, ఊరికే అలా పడుకున్నాడని చెప్పింది. అవునా అని రిషి సైలెంట్ అయ్యాడు. అవును రిషి, ఇప్పటి వరకు మీ ఇంటికి తీసుకెళ్లేదు ఏంటి నన్ను అని అడిగింది. ఏంటి అని రిషి అనుమానంగా చాందినినే చూశాడు. మొబైల్ చూడు అని సైగ చేసింది. రిషి మొబైల్ చూశాడు. చిన్న డ్రామా ఆడుతున్నాను, కోఆపరేట్ చెయ్యి అని అంది. రిషి నవ్వుకుంటూ ఎప్పటినుంచో అడగాలని అనుకుంటున్న చాందిని, కానీ నువ్వు బిజీ ఉంటావు కదా అని అడగలేదు అని అన్నాడు. నువ్వు అడిగితే ఎన్ని పనులున్నా ఎంత బిజీగా ఉన్నా సరే నేను వచ్చేస్తా రిషి అని అర్జున్నే చూస్తూ అంది. వెళ్తావు వెళ్తావు, ఎందుకు వెళ్ళవు అని అర్జున్ తన మనసులో అనుకున్నాడు వాళ్ళని చూస్తూ. అలా అయితే ఈ రోజే రా, నేను నీకోసమే వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పాడు రిషి. చేస్తావు, ఎందుకు చెయ్యవు? నేను ఉండగా చందుని ఒక్కదాన్ని మీ ఇంటికి అలా ఎలా పంపిస్తాను అని అనుకున్నావు? నో వే. ఇక సైలెంట్‌గా ఉండడం నా వల్ల కాదు అని మెల్లగా లేచాడు అర్జున్. అరే రిషి, నువ్వు ఎప్పుడొచ్చావు అని అడిగాడు. ఇంతకు ముందరే వచ్చాను. నువ్వు పడుకొని ఉన్నావని రిషి చెప్పాడు. నైట్ చందు నన్నసలు పడుకోనివ్వలేదు. అందుకే లేట్ అయిందని అన్నాడు. అర్జున్ అని చాందిని కొంచెం గట్టిగా కోపంగా అంది. ఏంటి బేబీ, ఎందుకంత కోపం? ఓ, పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నాననా? మన రిషినే కదా, ఏం అనుకోలే. ఏమంటావు రిషి అని అడిగాడు. ఇట్స్ ఓకే చాందిని. చాందిని నైట్ డిన్నర్‌కి పిలిచాను. నువ్వు కూడా రా అర్జున్ అని చెప్పాడు. అఫ్‌కోర్స్, మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి కలిసే వస్తాం. ఏం చందు, నిజమే కదా అని చాందినిని చూస్తూ అడిగాడు. చాందిని సైలెంట్‌గా కోపంగా చూస్తోంది. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే ఇంకేం అంటాడో అని. ఓకే చాందిని, నాకు వేరే పని ఉంది. బాయ్ చాందిని. బాయ్ అర్జున్ అని వెంటనే అక్కడి నుంచి రిషి వెళ్ళిపోయాడు. రిషి వెళ్ళాక అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చాందిని అంది. తెలుగులోనే మాట్లాడాను కదా, అర్థం కాలేదా అని అన్నాడు. చాందిని కోపంగా చూసింది అతని వంక. మనం వైఫ్ అండ్ హస్బెండ్ అని రిషికి చెప్పాను అన్నావు కదా, అందుకే అతని ముందు ఓపెన్ అయ్యాను. అందులో తప్పేముంది చందు అని అన్నాడు. ఓ, నీకు రాత్రి మాట్లాడినవన్నీ బాగా గుర్తొచ్చాయనుకుంటా అని అంది చాందిని. ఇలా దొరికేశానేంటబ్బా అని అనుకుంటూ ఏదోలా తప్పించుకోవాలని. చందు, నాకు హెడేక్‌గా ఉంది, వెళ్ళి కాఫీ తాగొస్తా అని అక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్ళు వెళ్ళు, ఎంత దూరం వెళ్తావో, ఎక్కడికి వెళ్తావో, ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటావో నేను చూస్తా అని అనుకుంది. అర్జున్ బయటకు వెళ్లి కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు. చందులో ఏదో మార్పొచ్చింది. అనవసరంగా ఎవరికీ ఎప్పుడూ క్లోజ్ అవ్వదు, ఎప్పుడూ అలా మాట్లాడదు. నా మనసులో ఏముందో కనిపెట్టాలని గట్టిగా ఫిక్స్ అయింది. అందుకే రిషితో అలా బిహేవ్ చేసింది. అసలు రాత్రి కంట్రోల్ చేసుకోలేక ఐ లవ్ యూ చెప్పకపోతే ఇలా జరిగేదే కాదు. నేనింకా సాగదీస్తూ ఉంటే సిట్యుయేషన్ చేయి జారేలా ఉంది. చందు, నాకు ఎప్పటికీ దూరమయ్యే ప్రమాదం ఉంది అని వెంటనే ఫోన్ తీసి రాజుకు కాల్ చేశాడు. చెప్పండి సార్ అన్నాడు రాజు. చెప్పాల్సింది నేను కాదు నువ్వు. నేను రాత్రి చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. మీరు చెప్పింది నైటే కదా సార్, ఆ పని మీదే ఉన్నానని చెప్పాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. 1 వీక్‌లో నాకు రిజల్ట్ కావాలి అని కాల్ పెట్టేశాడు అర్జున్. అప్పుడే అక్కడికి వచ్చిన శివరాం, ఏంటి అర్జున్, ఏదో 1 వీక్‌లో రిజల్ట్ కావాలంటున్నావు? ఏమైనా ఎగ్జామ్ రాసావా ఏంటి అని నవ్వుకుంటూ అక్కడ కూర్చొని అడిగాడు. ఎందుకు సార్ అంత వెటకారం అని అన్నాడు అర్జున్. అరే, ఇందులో వెటకారం ఏముందయ్యా? నువ్వు రిజల్ట్ అని అంటే దేని గురించో అని అడుగుతున్నా అంతే కదా అని అన్నాడు శివరాం తాను తెచ్చుకున్న కాఫీ తాగుతూ. చిన్నపిల్లాడిని సార్, అందుకే ఇలా ఆడుకుంటున్నారని యాక్షన్ చేస్తూ చెప్పాడు. సర్లే కానీ మ్యాటర్ ఏంటో చెప్పు ఫస్ట్ అని అన్నాడు శివరాం. చాలా స్మార్ట్ అయిపోయారు సార్, ఇంత డైవర్ట్ చేసినా అవ్వట్లేదు చూడు. బ్రిలియంట్ సార్ మీరు అని అన్నాడు. నీతో సావాసం చేశాక తప్పదు, లేకపోతే నాకే తెలియకుండా నన్నే అమ్మేస్తావు నువ్వు అన్నాడు. ఎంత మాట అన్నారు సార్ అని అర్జున్ అన్నాడు. నేను వస్తున్నా అని తెలిసి నువ్వు కాల్ కట్ చేసావని నాకు తెలియదు అనుకుంటున్నావు అర్జున్ అని అన్నాడు. మళ్ళీ మీరు బ్రిలియంట్ సార్ అని క్లాప్స్ కొట్టాడు. ముందు విషయం ఏంటో చెప్పమ్మా అని అన్నాడు. ఏం లేదు సార్, మీ అందరికీ నా మీద అనుమానం కదా, అందరి అనుమానాలు క్లారిఫై చేయడానికి నా భగీరథ ప్రయత్నం నేను చేస్తున్నా. 1 వీక్‌లో మీ అందరి క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ ఇస్తాను అని లేచి వెళ్తూ, సార్, చెప్పడం మర్చిపోయాను అని ఆగాడు అర్జున్. ఏంటి అని శివరాం అడిగాడు. ఇప్పుడు ఎలా అయినా సరే వెళ్ళి నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీరు మేడంకి చెప్తారు కదా, అలాగే
ఇంకో మాట కూడా చెప్పండి. అనవసరంగా ఆలోచించి తన బ్రెయిన్‌ని పాడు చేసుకోవద్దని నేను చెప్పానని చెప్పండి అని అంటూ అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్మార్ట్ గాయ్ అని నవ్వుతూ శివరాం చాందిని రూమ్ వైపు అడుగులు వేశాడు. లోపలికొచ్చిన శివరాంని చూసి ఏంటి అంకుల్ నవ్వుతూ వస్తున్నారు అని అడిగింది. శివరాం కూర్చొని ఏం లేదు చాందిని. నీకు అర్జున్‌కి ఏమైనా గొడవ లాంటిది జరిగిందా అని అడిగాడు. లేదు అంకుల్. అలాంటిదేం లేదు అని అంది. శివరాం ఆలోచనలో పడ్డాడు. ఏంటి అంకుల్ ఆలోచిస్తున్నారు అని అడిగింది. అర్జున్ క్యాంటీన్‌లో కాఫీ తాగుతూ ఎవరితోనో 1 వీక్‌లో నాకు రిజల్ట్ కావాలని చెప్పడం విన్నాను. విషయం ఏంటని అడిగితే మీ అందరికీ నాపై డౌట్ ఉంది కదా! 1 వీక్‌లో అన్నీ క్లారిఫై చేస్తా అన్నాడని శివరాం చెప్పాడు. అంటే నేను తన విషయంలో సీరియస్ అయ్యాననే విషయం కనిపెట్టాడన్నమాట. ఇంత తెలివి ఉన్న వాళ్ళను అసలు పెళ్లి చేసుకోవద్దు. ఒక్కోసారి మంచి, ఒక్కోసారి అదే చెడు అని మనసులో అనుకుంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావని అడిగాడు. మీ ఇద్దరి మధ్య ఏమీ కాకపోతే సడన్‌గా ఈ 1 వీక్‌లో అన్నీ చెప్తానని అలా ఎందుకన్నాడు అని శివరామే అడిగాడు. ఇంతకు ముందే రిషి వచ్చి వెళ్ళాడు అంకుల్. మేబీ తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయవలసి వచ్చిందేమో అని చెప్పింది. అది కూడా నిజమేలే. ఎక్కడ నువ్వు రిషిని ఇష్టపడతావో అని భయపడుతున్నాడేమో అని అన్నాడు శివరాం. మేబీ కావచ్చని చెప్పింది చాందిని. సరేనమ్మా నేను వస్తానని అంటూ లేచి వెళ్తూ తలుపు దగ్గర ఆగి చాందిని అని పిలిచాడు. ఏంటంకుల్ అని అంది. నీకొక విషయం చెప్పమన్నాడమ్మా అర్జున్ అని శివరాం అన్నాడు. ఏంటంకుల్ అది అని అడిగింది. అనవసరంగా ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోవద్దని చెప్పమన్నాడమ్మా అని చెప్పి శివరాం వెళ్ళాడు. ఈడియట్ అని అర్జున్ని తిట్టుకుంటూ తన పని తాను చేసుకుంది. ఈవినింగ్ అయ్యింది. ఈ ఈడియట్ ఎక్కడున్నాడు అని కాల్ చేసింది. వెంటనే డోర్ ఓపెన్ అయ్యి అర్జున్ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావని అడిగింది. ఫ్రెష్ ఎయిర్ పీలుద్దామని బయటకు వెళ్ళాను. నన్ను మిస్ అవుతున్నావా అని నవ్వుతూ అడిగాడు. రిషి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం టైం అవుతోందని అంది. ఓ అందుకా ఈ తొందర వెళ్దాంలే 5 అయ్యింది అంతే కదా అని సోఫాలో సెటిల్ అయ్యి కళ్ళు మూసుకున్నాడు. చూస్తే చాలా టైర్డ్ గా అనిపించాడు. ఏమైందని చాందిని అడిగింది. నథింగ్ అని కళ్ళు మూసుకొని చెప్పాడు. ఏమీ అడగకుండా పని ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్దాం పదా అని అంది. హా అని అర్జున్ లేచి సైలెంట్ గా బయటికి వెళ్ళాడు. ఏమైంది ఇతనికి ఇంత డల్ గా సైలెంట్ గా ఉన్నాడేంటి అని చాందిని ఆలోచిస్తూ ఉంది. అర్జున్ కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అర్జున్ అని పిలిచింది చాందిని. చెప్పు అన్నాడు. ఏమైంది ఒంట్లో బాగోలేదా అని అడిగాడు. అదేం లేదు అని చెప్పాడు అర్జున్. సైలెంట్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్ళింది. అర్జున్ స్ట్రైట్ గా పైకి వెళ్ళాడు. ఏమైందమ్మా అబ్బాయి ఏం మాట్లాడకుండా అలా వెళ్ళాడు. మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా అని సావిత్రి అడిగింది. అదేం లేదు నానమ్మ. ఈవినింగ్ నుండి డల్ గా ఉన్నాడు. ఏంటని అడిగితే ఏం చెప్పలేదు అని చాందిని అంది. వెళ్ళేంటో కనుక్కో అని రాజారాం అన్నాడు. అలాగే తాతయ్య అని తొందరగా బెడ్రూమ్ కి వెళ్ళింది. వాష్రూమ్ లో నుండి సౌండ్స్ వస్తున్నాయి. అర్జున్ ఏమైంది అని బయటుండే అడిగింది. ఏం రిప్లై రాలేదు. అర్జున్ మళ్ళీ కంగారుగా పిలిచింది. ఏం ఏం లేదు కంగారు పడకు అని మెల్లిగా చెప్పాడు. నువ్వు ముందు డోర్ తీయనంది. కొంచెం అయ్యాక టవల్తో ఫేస్ తుడుచుకుంటూ బయటకొచ్చాడు. చాందిని కంగారుగా అర్జున్ని చూసింది. చాందిని భుజాలు పట్టుకొని ఏమీ లేదమ్మా జస్ట్ స్టమక్ అప్సెట్ అంతే అని చెప్పాడు. వామిటింగ్స్ అయ్యాయా అని అడిగింది. హా అవును అని అంటూ తల ఊపాడు. ఎప్పటినుంచని సీరియస్ గా అడిగింది అతన్ని. ఆఫ్టర్నూన్ నుండి జస్ట్ మైనర్ ప్రాబ్లం అంతే. నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పాడు. మైనర్ అయితే ఏంటి మేజర్ అయితే ఏంటి నాకు చెప్పాలని నీకు అనిపించలేదా అర్జున్ అని అంది. లేకపోతే ఈ విషయం తెలుసుకునే అర్హత నాకు లేదని అనుకుంటున్నావా లేకపోతే కాంట్రాక్ట్ వెళ్ళామే కదా దీనికి చెప్పేది ఏంటని అనుకుంటున్నావా అని అంది చాందిని. నువ్వెక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు కంగారు పడతావని చెప్పలేదు అంతే అని అన్నాడు. అయితే రేపు నాకేమైనా నేను చచ్చినా కూడా నీకు చెప్పను సరేనా అని అర్జున్ని వదిలించుకొని వెళ్తుంటే చాందిని చెయ్యి పట్టి వెనక్కి లాగాడు. డోంట్ యూ డేర్ అని కళ్ళలోకి చూస్తూ సీరియస్ గా అర్జున్ అన్నాడు. ఐ డేర్ నేను అలాగే చేస్తాను. నేను నీకు అంత ఇంపార్టెంట్ కానప్పుడు నువ్వు కూడా నాకు అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్తుంటేనే చాందిని పెదాల్ని తన పెదాలతో మూసేశాడు. మళ్ళీ ఏమైనా గొడవ పడుతున్నారా అని వెళ్ళిన సావిత్రి రాజారాం అదంతా విని చూసి వెంటనే వెనక్కి వెళ్లారు. చాందిని కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. అది చూసిన అర్జున్ వెంటనే వెనక్కి జరిగి చందు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. చాందిని చెప్పకుండా ఏడుస్తోంది. తనని అలాగే సోఫాలో కూర్చోబెట్టి హక్ చేసుకున్నాడు. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకెప్పుడు అలా చేయను. ఏదైనా సరే ఫస్ట్ నీకే చెప్తాను ఓకేనా అని అంటూ అర్జున్ ఓదారుస్తూ ఉన్నాడు. చాందిని తన ఏడుపుని ఆపి మనది కాంట్రాక్ట్ మ్యారేజే కావచ్చు. ఒకరిపై ఒకరికి ఎలాంటి హక్కు లేకపోవచ్చు. కానీ నిన్ను నేను ఫ్రెండ్గా అనుకున్నాను. నా మనిషిగా అనుకున్నాను.
నీ గురించి అన్నీ తెలుసుకోవాలని అనుకోవడం తప్ప అని ఏడుస్తూనే అడిగింది. కళ్ళు తుడుస్తూ తప్పు కాదు బేబీ. ఐఎమ్ రియల్లీ సారీ. నిన్ను కంగారు పెట్టొద్దనుకున్నా కానీ నిన్ను బాధ పెడుతున్నా అనుకోలేదు. ఐఎమ్ సారీ అని హగ్ చేసుకున్నాడు. చాందిని ఏడుపు ఆపి దూరం జరిగింది. సారీ బేబీ. ఇంకోసారి ఇలా చేయను. 1 వీక్ ఓపిక పట్టు. నేనే నీకు అన్ని విషయాల్ని క్లియర్‌గా చెప్తాను. ఓకేనా అని అన్నాడు. సరే అని తలూపింది. ఇప్పటి వరకు కోపంలో ఉన్న చందుని చూశాను. ఫ్రస్ట్రేటెడ్‌గా ఉన్న చందుని చూశాను. కానీ నువ్వు ఏడవడం మొదటిసారి చూస్తున్నా చందు. ఇలా కూడా నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావే అని తన ఫేస్ పట్టుకొని అర్జున్ అన్నాడు. అర్జున్ చేయిపై ఒక్కటిచ్చి ఇదంతా కూడా నీ వల్లే కదా అని అంటూ వాష్‌రూమ్‌లోకి పరిగెత్తింది. నిజంగా ఇలాంటి రోజు అంత తొందరలోనే వస్తుందని నేనసలు ఎక్స్‌పెక్టే చేయలేదు చందు. నువ్వు నా దగ్గర టోటల్‌గా ఓపెన్ అయిపోయావు. ఇంకా నా ముందు నా కోసం ఏడ్చే అంత దగ్గరయ్యావు. ఇక లేట్ చెయ్యను. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు నిజం చెప్పి శాశ్వతంగా నిన్ను నా దాన్ని చేసుకుంటాను అని తన మనసులో అనుకున్నాడు అర్జున్. వాష్‌రూమ్‌లో చాందిని తన మొహానికి చేతులు అడ్డం పెట్టుకొని నేనేంటి మరీ ఇలా చిన్నపిల్లలా ఏడవడం ఏంటి? కానీ చాలా రోజుల తర్వాత మనిషిలా అనిపిస్తున్న ఒక మిషన్‌లా కాకుండా నాలోనూ ఇన్ని భావాలున్నాయని తెలిసేలా చేశాడు. కానీ మళ్ళీ నన్ను మిషన్‌గా మార్చకుండా ఉంటే చాలనుకొని ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళింది. బయటికి వెళ్ళే వరకు అర్జున్ లేడు. ఈ స్టూపిడ్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటుంటే ఇంకో వాష్‌రూమ్ నుండి సౌండ్స్ వినిపిస్తున్నాయి. వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ నుంచి మెడిసిన్ తీసింది. అర్జున్ రాగానే బెడ్‌పై పడుకున్నాడు. అర్జున్ దగ్గరికి వెళ్లి మెడిసిన్ ఇచ్చింది. వేసుకున్నాడు. చందు నువ్వు రిషి వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉంది కదా వెళ్ళు. ఐఎమ్ ఫైన్. టాబ్లెట్స్ కూడా వేసుకున్నా కదా అని చెప్పాడు. నువ్వు కళ్ళు నోరు రెండూ మూసుకొని పడుకో. ఏం మాట్లాడకు అని అంది. అర్జున్‌కి ఆర్గ్యూ చేసే ఓపిక కూడా లేక పడుకున్నాడు. అక్కడ అర్జున్ వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు, అందులోనూ ఒకరు అర్జున్ తల్లి, ఇంకొకరు అర్జున్ నానమ్మ కలిసి మాట్లాడుకుంటున్నారు. వసు, ఎందుకు నన్ను నువ్వు ఇంత అర్జెంటుగా ఇక్కడికి పిలిపించావు? అక్కడ మీ మామయ్య అర్జున్ వాళ్ళ తాతయ్య గోపాల్ వర్మ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ నన్ను తెగ విసిగిస్తూ ఉన్నాడు. నా ప్రాణం తీస్తూ. ఎందుకు వెళ్తున్నావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు? నేను నీతో పాటు వస్తా అని అంటూ నన్ను చంపుకు తిన్నాడు తెలుసా అని కళావతి అర్జున్ వాళ్ళ నానమ్మ అన్నది. ఇప్పటికీ మామయ్య గారికి మీ మీద అంత ప్రేమ ఉన్నందుకు మీరు సంతోషించండి అత్తయ్య అని అంటూ నవ్వుతూ అంది వసుంధర. మీ మామయ్య మరీ చిన్నపిల్లాళ్ళ చేస్తాడులే కానీ నన్ను ఎందుకింత అర్జెంటుగా రమ్మన్నావు అది చెప్పు ముందు. ఏంటా గుడ్ న్యూస్ అని అడిగింది. మీ మనవడు పెళ్లి చేసుకున్నాడు అత్తయ్య అని చెప్పింది. అత్తయ్య అని కళావతి భుజాలు పట్టుకొని ఊపింది. అప్పుడు తేరుకొని ఏంటి ఏం చెప్పావు? మళ్ళీ చెప్పని అడిగింది. మీ మనవడు అర్జున్ వర్మ పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో అని ప్రశ్నల మీద ప్రశ్నలు కళావతి అడిగింది. అత్తయ్య కామ్ డౌన్ అని అంది. ఇలాంటి న్యూస్ చెప్పి ప్రశాంతంగా ఉండమంటావేంటి? తొందరగా చెప్పు, లేకపోతే హార్ట్ అటాక్ తో పోయేలాగున్నా అని కళావతి అంది. వసుంధర నవ్వుతూ జరిగిందంతా చెప్పింది. అంతా విని అర్జెంటుగా నేను నా మనవరాల్ని చూడాలి అని అంది. మీ మనవడు వద్దని నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడత్తయ్య అని చెప్పింది. వాడి మొహం, వాడు మనకు వార్నింగ్ ఇవ్వడం ఏంటే? చెప్పకుండా పెళ్లి చేసుకున్నది కాకుండా మళ్ళీ మనకే తిరిగి వార్నింగ్లు ఇస్తాడా? రా నువ్వు చెప్తాను వాడి సంగతి. వాడి కాళ్ళు విరగ్గొడతా వెదవవి అని అంటూ కోపంగా అంది కళావతి. నిజమే అత్తయ్య, వాడు మనకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా అమ్మాయిని చూడొద్దు, తనతో మాట్లాడొద్దు అని అంటూ కండిషన్లు కూడా పెట్టాడు. ఆ అమ్మాయికి మనం అంటే కోపమట. ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది అని క్లారిఫై చేసేంత వరకు మనల్ని కలవద్దని చెప్పాడు. వాడి తలకాయ, అసలు కలిస్తేనే కదా ఎంత కోపం ఉందో తెలిసేదని ఉంది. ఏమో అత్తయ్య, కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా బాగుంది. గుణంలోను రూపంలోను మన కుటుంబానికి ఏమాత్రం తీసిపోదు. ఒకసారి మీరే ఈ వీడియో చూడండి అని చూపెట్టింది. కళావతి చాలా ఇంట్రెస్ట్ గా వీడియో చూస్తోంది. చూసిన వెంటనే ఎలా అయినా నా మనవరాలు నేను చూడాలని అంది. అది కాదత్తయ్య, అర్జున్ ఏమంటాడో అని వసు అంది. వాడి మొహం వాడేంటని అనేది, నేను వాడి నానమ్మను. నా మనవరాల్ని చూడ్డానికి వాడి అనుమతి కావాలా? నేను రేపు వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నువ్వు వస్తావా రావా అని అడిగింది. వస్తానత్తయ్య, కానీ అని అంటూ ఆగింది. కానీ లేదు గీనీ లేదు. వాడేనా మనకు షాక్లు ఇచ్చేది? మనం కూడా ఇద్దాం అని చెప్పింది. అక్కడ చాందిని ఇంట్లో అర్జున్కి హెల్త్ బాలేదు, రావట్లేదు అని రిషికి చందు మెసేజ్ చేసింది. పర్లేదు, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా కలుద్దాం అని రిషి అన్నాడు. అర్జున్ లేచాక తాగడానికి ఏదైనా సూప్ బాగుంటుందని చేయడానికి తనే స్వయంగా కిచెన్లోకి వెళ్ళింది. చాందిని రావడం చూసి ఏమైందమ్మా, ఎలా ఉంది ఇప్పుడు అర్జున్కి అని సావిత్రి అడిగింది. ఏం లేదు నాన్నమ్మ, వామిటింగ్స్ అవుతున్నాయి, టాబ్లెట్స్ ఇచ్చాను, వేసుకుని పడుకున్నాడు అని చెప్పింది. మరి
నువ్వు ఇక్కడేం చేస్తున్నావని రాజారాం అడిగాడు. లేచాక సూప్ తాగుతాడని నేనే చేద్దామని వచ్చాను తాతయ్య అంది. ఎందుకమ్మా, జానకి చేస్తుంది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, అర్జున్ని చూసుకో అని సావిత్రి అంది. లేదానమ్మా, నేనే చేస్తాను కిచెన్లోకి వెళ్ళింది. చేయాల్సిన సామాన్లు ఎక్కడున్నాయో అడిగి అందరినీ పంపించింది. చాందిని కిచెన్లో పనిచేస్తుంటే రాజారాం సావిత్రికి చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు. చాందిని ఫాస్ట్ గా సూప్ రెడీ చేసి తీసుకుని పైకి వెళ్ళింది. అమ్మాయిని ఇలా చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మనే గుర్తొస్తుంది. ఒక యంత్రంలా కాకుండా నవ్వుతూ అన్ని పనులు చేస్తూ ఒక మనిషిలా అనిపిస్తోంది నాకని సావిత్రి అంది. నిజమే బుజ్జి, నాకు వేరే దారి లేక ఆ అమ్మాయి బయట సరదాగా గడిపే టైంలో దాని నెత్తి మీద అన్ని బాధ్యతలు వేశాను. ఇన్ని రోజులు చాలా గిల్టీగా ఉండేది. ఇప్పుడు మనసు కొంచెం ప్రశాంతంగా ఉందని రాజారాం అన్నాడు. ఇందులో నీ తప్పేం లేదు కదా, నువ్వు కావాలని చేయలేదు కదా, అయినా ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి అని సావిత్రి అన్నది. ఆడవాళ్ళు సెన్సిటివ్ అనుకుంటారు, కానీ అది వాళ్ళ ప్రేమ. మన అనుకున్న వాళ్ళు ఎవరైనా, తండ్రి అయినా, భర్త అయినా, కొడుకైనా అన్ని విషయాలు చెప్పాలి, తనతో షేర్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఆడవాళ్ళ ఏం తెలియదని అనుకుంటారు. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మ నానమ్మ వచ్చి చాందినికి అర్జున్ ఎవరో తెలిసేలా చేస్తారా? మరి అర్జున్ అంటే ఇష్టం లేని చాందిని ఆ అర్జున్ ఈ అర్జున్ ఒకటే అని తెలిస్తే చాందిని రియాక్షన్ ఎలా ఉంటుంది? మరి వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడిప్పుడే బలపడుతున్న ఈ బంధం ముగిసిపోతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.